is mine. ప్రభు స్తోత్రములు. గతించిన కాలమంతటిలో ప్రభు మనలను కాచి కాపాడి మరో నూతనమైన దినములో సజీవులముగా ఆరోగ్యవంతులముగా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు గనక ప్రభు అనుగ్రహించిన తరుణం బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతలు తెలియపరచబద్దులమై ఉంటున్నాం. ఈ ప్రతికూలమైన కష్టకరమైన పరిస్థితుల్లో కూడా ఈ రీతిగా ప్రభు సన్నిధిని మనం అనుభవించి ఆయన వాక్య సహవాసములో మనం ఉండటానికి ప్రభు ఇచ్చిన తరుణం బట్టి కూడా ప్రభువుకు మనము కృతజ్ఞతలు తెలియపరచబద్దులమై ఉంటున్నాం. సరే, మీరున్న స్థలాలలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రభు యొక్క సన్నిధిలో మనము ఉపవాసముతో ప్రార్థన చేయకపూర్వం పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్యములో నుంచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం 15వ వచనం వరకు కూడా మనము కలిసి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపము పరిపక్వమై మరణమును కనును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మీరున్న స్థలాల్లో మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువైపు చూద్దాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు దివ్యరక్షకుని శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభు మమ్మలను ప్రేమించి మా ఆయుష్య పొడిగించి ఈ నూతనమైన దినములో దేవా ఆలగడ్డ రెహబోతు ప్రార్థనా మందిరం నుంచి ఉపవాస ప్రార్థన కూడికగా మేము కూడుకోవడానికి మీరిచ్చిన తరుణం బట్టి స్తోత్రములు. దేవా, మరి ప్రస్తుతకాలపు కరోనా, ఈ వైరస్, ఈ లాక్డౌన్ ప్రతికూలమైన పరిస్థితులు నీ ప్రజలుగా మరి మీ సన్నిధిలోనికి చేరి రాలేని నిస్సహాయక పరిస్థితులు మీరు ఎరుగుదురు కనుక దేవా, మరి ఇక్కడ స్థానిక మందిరం నుంచి చెప్పబడుతున్న ఈ మాటలను మరి యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో పలు స్థలాల్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలను దర్శించండి. దేవా, నీ మాటలు నేరుగా వెళ్ళి అనేక హృదయాలను కదిలించినట్లుగా మీరే కృప చూపించుము. అనేకులు కూడా ప్రభు మరి బాహ్య సంబంధంగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పటికీ వాక్యపు సహవాసములో దేవా మరి ఒకే వాక్యం చేత అంటుకట్టబడి మీ సన్నిధిలో కలిసి ప్రార్థించడం ద్వారా అపవాది క్రియలు యేసుక్రీస్తు నామములో బంధించబడి సంపూర్ణముగా మీ నామం మహింపరచబడినట్లుగా సహాయం చేయండి. స్థానిక రెహబోతు సంఘం, ఇక్కడ మీ దైవదాసులు కుటుంబమును సంఘము పరిచర్ని దీవెనకరంగా చేయండి. బ్రాంచ్ సంఘాలు, దైవ సేవకులు, హైదరాబాద్, హెబ్రోన్ సార్వత్రిక సంఘమంతటిలో కూడా మీరే జ్ఞాపకం చేసుకొని నీ దాసులను బలపరచము, సంఘములు ఉజ్జీవింపబడినట్లుగా సహాయం చేయండి. ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి మా సరిహద్దులను విశాలపరిచి సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన వాతావరణములో మేము కొనసాగుటకై మీ పరిపూర్ణ కృపను మాకు దయచేస్తురమని, అపవాదిక దుష్టశక్తుల ప్రభావం నుండి యేసుక్రీస్తు నామములో విడుదల పొంది ప్రభు నీ యందు ఆనందించే భాగ్యం మాకు దయచేస్తురమని ప్రార్థన చేస్తూ ఉదయకాలపు సమయంలో నీ దాసుడు నిష్ప్రయోజకుడు, నిస్సహాయకుడు మీరు ఎరుగుదురు గనుక మీరు కనికరించము, గొంతును తాకము, ప్రతివిధమైన తడబాటు తొలగించి నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో నీ మాటలను మీరు అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో సాగిలపడుతూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు. ఈ శోధన అనేది ఒక విశ్వాసిక ఆధ్యాత్మికమైన జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఉంటుంది.
ఒక స్వచ్ఛమైన శ్రేష్టమైన అనుభవంలోనికి తీసుకుపోయేదిగా ఉంటుంది. కనుక శోధన అనేది ఏంటంటే ప్రెజర్, అనిచ్చబడుట, రేపబడుట, ఒత్తిడికి గురవుట. ఈరోజు సామాన్యంగా మనం గమనిస్తే మనం ధరించే వస్త్రములు ఈ లోక సంబంధమైనటువంటి మురికి మాలిన్యంతో అది నింపబడినప్పుడు అది శుద్ధీకరించబడాలి అంటే అది నీటిలో నానబెట్టబడి ఒక బండకేసి విపరీతమైన రీతిలో ప్రెజర్ చేయబడి కొట్టబడి రుద్దబడితే తప్ప దానిలో ఉన్నటువంటి మురికి పోదు, దానికి నిజమైనటువంటి సుగుణములోనికి రాదు. అలానే ఒక విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడి పవిత్రుడిగా చేయబడినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట శక్తులు ప్రతి విశ్వాసిని కూడా మరి ఆధ్యాత్మికంగా మలినములోనికి, భ్రష్టమైన ప్రతికూలమైన పాపపు స్వభావంలోనికి తీసుకొని పోయి దేవునికి పరిశుద్ధమైన సన్నిధికి మనిషిని దూరం చేయడమే అపవాదిక పనిగా మనం చూస్తున్నాం. కనుక ఈనాడు అపవాది అనేక జీవితాల్లో, అనేక కుటుంబాల్లో, అనేక సంఘాల్లో అనేక రకాల ప్రతికూలమైన పరిస్థితులను ప్రవేశపెట్టి అనేక మంది దేవుని సేవకులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా దైవికమైనటువంటి సన్నిధిని అనుభవించలేని, దైవ సంతోషమును పొందుకోలేని నిస్సహాయక స్థితిలో అనేక మంది ప్రజలు ఈనాడు పోతున్నట్లుగా మనం గమనించాలి. ప్రియులారా, అసలు శోధన అనేది ఎక్కడి నుండి వస్తుంది? చాలా ప్రేమలు అనుకుంటాం, మమ్మల్ని దేవుడు ఎట్లా పడేశాడు, అట్లా పడేశాడు, మమ్మల్ని అనగదొరికాడు. రాయలసీమ భాషలో రకరకాలుగా మాట్లాడుతుంటారు, దేవుడే మమ్మల్ని కూలదోశాడు, పడదరోశాడని. ప్రియులారా, నిజంగా శోధన అనేది మనుషుని జీవితంలోనికి దేవుడే అనుమతిస్తాడా? దేవుడే ప్రవేశపెడతాడా? ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి ఎవరు శోధించేది? శోధించేది ఎవరు? అపవాది, సైతాన్. వానికి ఒక పేరేంటంటే శోధకుడు. కనుక ఈనాడు అనేక మంది దేవుని ప్రజలను దైవత్వంలో నుంచి అనేక రకాల ప్రేరేపణలు తీసుకొచ్చి చెడులోనికి, పాపంలోనికి తీసుకుపోయేది వానిక పని. ప్రియులారా, ఈ శోధన ద్వారా ప్రతి మనుషుడు కూడా అనేక రకములైన శ్రమల్లోనికి, విపత్తుల్లోనికి తీసుకొని పోబడుచున్నాడు. కనుక అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, దైవత్వం, పరిశుద్ధత, ప్రార్థన, వాక్య ధ్యానం, దైవికమైన జీవితంలో తాను ఎదుగుతున్న కొలది దేవుని చేత ఆ శోధనలో నుండి తప్పించబడుతున్నాడు ప్రతి మనుషుడు కూడా. అయితే కొన్నిసార్లు దేవుడే అపవాది చేత శోధింపబడుటకు దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం ఉంటారు. కొన్నిసార్లు తండ్రి కోపం వచ్చి పిల్లవాడిని కొట్టడానికి దగ్గరకు వస్తాడు. 1 లేక 2 దెబ్బలు కొట్టేంత వరకు కూడా తల్లి చూసినట్లుగా ఉంటుంది. 1-2 దెబ్బలు కొట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆ తండ్రి కొట్టకుండా పిల్లవాడిని అడ్డుకుంటుంది. ఎందుకు 1-2 దెబ్బలు పడాలి అంటే వాడిలో ఉన్నటువంటి అల్లరితనం తొలగిపోవాలి, వాడు క్రమశిక్షణలోనికి రావాలి. కనుక ఆ 2 దెబ్బలు పడేంత వరకు కూడా తల్లి చూస్తుంది. ఆ 2 దెబ్బలు పడిన తర్వాత ఇంకా చాలు ఆపు అని చెప్పేసి ఆ దెబ్బలకు ఆ తల్లి అడ్డం పోతుంది. అలాగనే ప్రియులారా, ఈనాడు అపవాది అనేక రకాల శోధనల గుండా అనేక మంది దేవుని ప్రజలను, సేవకులను, ప్రజలను అనేక రకాలుగా శోధిస్తున్నటువంటి సమయంలో దేవుడు అనేక సార్లు అడ్డుకుంటున్నాడు, కాపాడుతున్నాడు. ఎన్నో విపత్తులు, ఎన్నో కీడులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాల నిందలు, అవమానాలు, ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క అదృశ్య హస్తమును తన ప్రజలకు తోడుగా ఉంచి తన కరుణ చేత, కనికరం చేత కాపాడుతున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ అపవాది ద్వారా వచ్చేటువంటి శోధనలకు దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనం సెటరేట్ కావాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని వాక్యమును వెతకాలి, దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన సహవాసమును మనం వెతకాలి, దైవత్వాన్ని కనుగొనాలి, దైవత్వములో ఎదగాలి. ఇది ప్రభు యొక్క సంకల్పం. ప్రియులారా, ఈనాడు దేవుని ప్రజల యొక్క తీరు ఎలా ఉంది అంటే కడుపు నిండితే మేము మంచోళ్ళం కాము, మా కడుపులో నీళ్ళు చల్లబెడితే మేము మనుషులం కాదు అన్నట్లుగా ఉంటుందన్నమాట. కనుక కొన్నిసార్లు పరిస్థితులన్నీ సానుకూలంగా వచ్చేసరికి ఇక దేవుడు ఏమైపోతాడో, దేవుని సన్నిధి ఏమైపోద్దో కూడా తెలియని పరిస్థితుల్లో
కనుక ప్రియులరా, నీ జీవితంలో దేవుని సన్నిధి అనేది ఒక గ్రహింపులోనికి నీవు తీసుకురావాలి. నువ్వు ఒక సేవకుడువు, లేక ఒక పరిచారకుడు, లేక ఒక విశ్వాసివి, ఒక దేవుని బిడ్డవు, ఒక దేవుని కొరకు సాక్షిగా జీవించవలసిన వాడవు అనేటువంటి ఒక గ్రహింపు నీకు తీసుకురావాలి. ఇది ప్రభు యొక్క సంకల్పం, ఇది ప్రభు యొక్క ఉద్దేశం. అనేక సార్లు మనమేంటో మన పరిస్థితి ఏంటో మరిచిపోయి లోకముతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటకు రావాలి. ప్రియులారా, మనం ఈ లోక సంబంధమైన మనుషులం కాదు. ఈ లోక సంబంధమైన ప్రతి దుష్ట శక్తి నుండి తప్పించబడి ప్రభు కొరకు జీవించి నిత్యత్వములో, నిత్య రాజ్యములో, ఆ నిత్యమైన మహిమలోనికి మనం పోవాలి. ఆ నిత్య మహిమ కొరకు ఎదురు చూడవలసిన వారం. ఈరోజు మన దృష్టి ఎటువైపు ఉంది? ఈరోజు మనకి గమనం ఎటువైపు ఉంది? మన గురి ఎటువైపు ఉంది? ఈరోజు మన పరుగు పందెం ఎటువైపు పరిగెత్తుతున్నాం? దేని కొరకు ఆశపడుతున్నాం? ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఏ కిరీటం అంట? జీవ కిరీటం. అత్యున్నతమైనటువంటి బహుమానం పొందాలి. ఎవరు పొందుతారు అంటే శోధనలో పడిపోయిన వారు కాదు, శోధనలో పారిపోయిన వారు కాదు, ప్రతి శోధనకు నిలిచిన వారు, ప్రతి శోధనలో ధైర్యముతో, నిబ్బరముతో, నిశ్చయితతో నిలకడగా జీవించేవారు కావాలి. ప్రియులారా, బాహ్య సంబంధంగా మానవుని జీవితంలో పుడుతున్నాం, పెరుగుతున్నాం, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇల్లు కట్టుకున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, అనేక రకాల కార్యకలాపాల్లో తెల్లవారుతుంది, పొరుదుగుంగుతుంది. అంతే. ఏంటి మానవుని జీవితం? ఈరోజు నా యొక్క విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, నా నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు అనేటువంటి ఒక గ్రహింపు మనం కలిగి ఉంటున్నామా? ఎదురు చూస్తున్నామా? ఆలోచన చేస్తున్నామా? ప్రియులారా, ఇక్కడ గమనించితే దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటమును మనం పొందుకోవాలంటే ప్రతి శోధనలో మనం నిలిచి ఉండాలి. ప్రియులారా, అసలు శోధన ఎందుకు వస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? కింద మనం చూస్తున్నాం 14వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలుపబడిన వాడై శోధింపబడును. ప్రియులారా, మనలో పుడుతున్నటువంటి దురాశలు, మనలో పుడుతున్నటువంటి దురాశలు, దురాలోచనలు, దురభిప్రాయాలు, మన స్థాయికి మించినటువంటి కోరికలు, వ్యామోహాలు, లోక సంబంధమైన పరిస్థితులతో పోటీ పడటం, ఈరోజు ఇలాంటి పరిస్థితులను బట్టి ఈ లోక సంబంధమైనటువంటి శోధనలో ప్రతి మనుష్యుని కూడా అపవాది పడేస్తున్నాడు. అనేక రకాల శోధనల్లో కృంగిపోయి నిరాశపడిపోతున్నారు. ప్రియులారా, ఏదో చేద్దామని పరిగెడుతున్నారు, ఏమీ చేయలేక నిస్సహాయకులుగా చేయబడుతున్నారు. కనుక ఈ శోధన అనేది ఈరోజు నీకు నాకు మాత్రమే కాదు. ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల తర్వాత ఆయన బ్యాప్టిజం తీసుకుని దేవుని పరిచయ కొరకై నడుము కట్టుకొని దేవుని సువార్త కొరకై ముందుకు సాగుతున్న ఆ సమయంలో కూడా అపవాది చేత శోధించబడ్డాడు. ఆయన బ్యాప్టిజం తీసుకొని ఆ యోర్దానిక ఒడ్డుకు రాగానే శోధింపబడుటకు కొనిపోబడిను. కనుక ఇప్పుడు ఆయన ప్రతి శోధనను చూడాలి. శరీర సంబంధిగా, శరీరం ధరించిన వాడుగా, శారీరకంగా మానవునికి వచ్చే ప్రతి శోధన ఆయన అనుభవించాడు, అనేక రకాలుగా శోధించాడు. దయచేసి గమనించండి, లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్యములో నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయినో. దయచేసి గమనించండి, ఇక్కడ ప్రతి శోధనను, అపవాది శోధనను ముగించి అనలేదు అక్కడ, ప్రతి శోధనను. అంటే ఎన్ని రకాలుగా ఆయన మీద ప్రయోగం చేయాలో అన్ని రకాల ప్రయోగాలు యేసుక్రీస్తు ప్రభుపై అపవాది చేస్తూ వచ్చాడు. లోక సంబంధమైన ఐశ్వర్యాలు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధమైన ఆనందం, లోక సంబంధమైన పరిస్థితులన్నింటినీ చూపించి ఎన్నో రకాలుగా శోధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ లొంగల, ఆయన ఎక్కడ జమకల, ఆయన ఎక్కడ తగ్గల. ప్రియులారా, అపవాదితో పోటాపోటీగా నిలిచాడు, జయించాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట, అపవాది బలహీనపరచబడి చేతగాక విడచిపోయెను, దూరమైపోయెను. ప్రియులారా, ఈరోజు ఈ శోధనలో మనం నిలుస్తున్నామా? ఈ శోధనలో పడిపోతున్నామా? కనుక శోధన అనేది ఒకటి కాదు. అపవాదిక ప్రయోగం ఏంటంటే ఎన్ని కోణాల్లో ఈరోజు నువ్వు దేని చేత ప్రేరేపించబడుతున్నావు, దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఒకవేళ
ఆర్థిక సంబంధమైనటువంటి ఆలోచనల, ఆరోగ్యపరమైన పరిస్థితుల, కుటుంబపరమైన పరిస్థితుల, సామాజికపరమైన పరిస్థితుల, దేని చేత? ప్రియులారా, మొట్టమొదటిగా అపవాది తీసుకొచ్చేటువంటి శోధన ఏంటంటే ఆర్థికంగా. ఈరోజు అనేక మంది విశ్వాసులు డే అండ్ నైట్, పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేంత వరకు ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో ఉద్యోగాలు, ఎన్నెన్నో వ్యాపారాలు, పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటారు. ఫలితం లేదు, నిష్ప్రయోజనం. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కూడా ఇంట్లో నిలవని పరిస్థితులు. ఎందుకు? అదొక రకమైన శోధన. నీ జీవితంలో అపవాది పనిచేస్తున్నాడు. ఫైనాన్షియల్గా నిన్ను కురంగతీసి నిరాశపరచాలి. ఇది వాని యొక్క ఉద్దేశం. రెండోది ఆరోగ్యపరమైన శోధన. కనుక ఏంటి? కొన్నిసార్లు కొన్ని జబ్బులు వస్తాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అది అంతు చిక్కదు. ఏ స్కానింగ్కి అర్థం కాదు, ఏ ఎక్స్రేకి అర్థం కాదు, ఏ ఎంఆర్ఐ తీసినా కూడా అది బయటకు రాదు. కానీ నొప్పిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఎన్నో డాక్టర్లను సంప్రదించాలి, ఎంతో డబ్బు ఖర్చు కావాలి, రోగం మాత్రం పోదు. ఇది అపవాది మనుషుల జీవితంలో వదులుతున్న బాణం. మూడవది కుటుంబపరమైన శోధన. భార్య చేత భర్త వెనుకకు లాగబడటం, భర్త చేత భార్య వెనుకకు లాగబడటం, పిల్లల చేత తల్లిదండ్రులు వెనుకకు లాగబడటం. ఎన్ని రకాల పరిస్థితులు ఈనాడు కుటుంబాల్లో ఉన్నాయి. భర్తను బట్టి పరిచర్యలో కొనసాగలేని భార్యలు ఎంతమంది? భార్యను బట్టి దేవుని పనిలో బలముగా ముందుకు సాగలేని భర్తలు ఎంతమంది? పిల్లలను బట్టి, పిల్లల యొక్క తప్పుడు సాక్ష్యాన్ని బట్టి, పిల్లల యొక్క తప్పుడు నడవను బట్టి దైవికంగా దేవుని సేవలో నిర్భయముగా ధైర్యవంతంగా కొనసాగలేని అనేక మంది దేవుని సేవకులు, పరిచారకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు ఉన్నారంటే తప్ప. కనుక ప్రియులారా, తప్పుడు విధానంలో తప్పుడు సాక్ష్యం కుటుంబం మీద మలినం తీసుకొస్తున్నాడు. కుటుంబపరమైన శోధన, వారి కుటుంబమే వారి బలహీనత అయిపోయింది. నాలుగవది సామాజిక పరమైన శోధనలు. ఈనాడు ప్రభుని ఎరిగామని లోక సంబంధమైన మనుషుల చేత నొప్పించబడటం, లోక సంబంధమైన మనుషుల చేత గుచ్చబడటం, లోక సంబంధమైన మనుషుల చేత ఒత్తిడికి గురి కావడం. ప్రియులారా, ముందుకు సాగలేని పరిస్థితులు. కనుక ఈ 4 రకాల శోధనలు ప్రతి విశ్వాసి జీవితంలో ఉంటున్నాయి. ఏదో ఒక రకమైన శోధన, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా, ఏదో ఒక విషయంలో నిన్ను బలహీనపరిచి నీ సేవలో, నీ పరిచర్యలో, నీ యొక్క దైవికమైన విషయాల్లో నేను కొనసాగనీయకుండా చేయటమే అపవాది చేసేటువంటి పని. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అత్యంత విపరీతమైన పరిస్థితుల్లో శోధించబడిన భక్తుడున్నాడు. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దయచేసి గమనించండి 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి భక్తుడైనటువంటి యాకోబును ప్రేరేపించి దైవజనుడు భక్తుడైనటువంటి యోబును గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యోబును గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, దయచేసి గమనించండి. యోబు యొక్క సహనము. ఏమంట? యోబు యొక్క సహనము. యోబు సహించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న 4 రకాల శోధన కూడా యోబు సహించుకుంటూ వచ్చాడు. మొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తన యొక్క ఆస్తి, ఒంటెలు, గాడిదలు, తనకు సంబంధించినటువంటి ధనము యావత్తు కూడా అకస్మాత్తుగా దూరమైపోయిన పరిస్థితి, ఆస్తి కోల్పోయిన పరిస్థితి. అందులో భాగంగా కుమారులు కూడా ఆ దినం చనిపోతూ వచ్చారు, తన బిడ్డలు కూడా. కనుక మొదటి శోధన అది ఆర్థికపరమైన శోధన. రెండవది అనారోగ్యం. ప్రియులారా, శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, విపరీతమైన దురద. ఆ శరీరాన్ని గోక్కోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తారు, కానీ తన చేతులు కూడా సహకరించగా ఒక కుండ పెంకు తీసుకొని ఆ శరీరాన్ని గోక్కుంటూ వచ్చాడు. ఇది ఆరోగ్యపరమైనటువంటి శోధన. మూడవది, తను కట్టుకున్నటువంటి భార్య శోధిస్తుంది. నువ్వు ఎంతవరకు యథార్థంగా ఉంటావు, నువ్వు దేవుని దూషించి మరణముక అంటే తన యొక్క బాధాకరమైన వ్యాధికరమైన పరిస్థితులను చూడలేక ఆ భార్య శోధిస్తుంది. నువ్వు బ్రతకొద్దు, త్వరగా చచ్చిపో, దేవుని దూషించు, దేవునికి విరోధిక. ఇది కుటుంబపరమైన శోధన. నాలుగవది స్నేహితులు. వాళ్ళు ఏదో ఆదరించాలని వచ్చారు, ధైర్యపరచాలని వచ్చారు, తిరిగి వాళ్ళే భీకరమైనటువంటి శోధకులుగా చేయబడుతూ వచ్చారు. కనుక ఈ 4 రకాల శోధనలో యోబు నిలిపివేయబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈనాడు అనేక మంది దేవుని ప్రజల జీవితాల్లో, అనేక మంది సేవకుల జీవితాల్లో, అనేక మంది పరిచారకుల జీవితాల్లో ఇలాంటి శోధన తాండవమాడుతుంది. ఈ 4 రకాల ఏదో ఒక శోధనలో
ఈనాడు అనేక మంది దేవుని ప్రజలు తీసుకొని పోబడుతున్నారు. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క కార్యకలాపాల్లో కొనసాగలేని పరిస్థితులు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి శోధనను జయించాడు. అపవాది ఆయనపై వేసే ప్రతి శోధనను ముగించి చేతగాక నిస్సహాయకుడిగా తప్పించుకుపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఈనాడు ఏ శోధన బట్టి భయపడుతున్నావు? ఏ శోధనలో నిరాశపడుతున్నావు? ఏ పరిస్థితుల్లో అర్థం కాక నీకు నువ్వే కృంగిపోతున్నావు? దేవుని వాక్యం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయానికి, చిహ్నానికి ఏంటి గుర్తు? ఇక్కడ గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనములు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రతి శోధనలో కూడా విజయానికి గల ముంగుర్తు ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనములు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి శోధనలో విజయవంతమైన విధానంలో కొనసాగడానికి గల హేతువేంటి అంటే, ఇక్కడ ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన శరీరం పైన అపవాది అనేక రకాల శోధనలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం, మహారోదనం, కన్నీళ్లు విడిచిచు విలపిస్తూ గోజాడుతూ రోధిస్తున్నాడు. ఈనాడు నీ జీవితంలో ఇలాంటి రోధించే అనుభవం ఉందా? ఇలాంటి విలపించే అనుభవం ఉందా? ఇలాంటి యాచించే అనుభవం ఉందా? ప్రియుల, దేనికోసం ప్రార్థన చేస్తావు? దేనికోసం మోకరిస్తున్నావు? ఈరోజు దేనికోసం మొరపెడుతున్నావు? ప్రార్థనలో దేని కొరకు నువ్వు విలపిస్తున్నావు? ప్రియులారా, ఇక్కడ గమనించితే ఆయన ప్రతి శోధనలో జయించడానికి గల కారణం ఏంటంటే, మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి ప్రతినిత్యం సమయమనక అసమయమనక మోకాళ్ళ జీవితాన్ని అలవర్చుకున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ ప్రార్థనా సమయం ఎంత? ఈనాడు ఎప్పుడు మోకరిస్తావు? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? కొంతమందికి భోజనం చేసేటప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది. కొంతమంది మంచం ఎక్కి నిద్రపోయేటప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది. ఒకళ్ళు వచ్చి ప్రార్థన గుర్తు చేసే తప్ప ఇంకొంతమందికి ఆ ప్రార్థన కూడా గుర్తుకు రాదు. ప్రియులారా, గుర్తు చేసుకొని చేసే ప్రార్థన కాదు. ప్రతినిత్యం ప్రార్థనలో ఉండేది నిజమైన ప్రార్థన. ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దయచేసి గమనించండి. ప్రతి సమయమందున, ఇది నైట్ అని కాదు, లేదా డే టైం అని కాదు, డే అండ్ నైట్, రాత్రింపగళ్ళు, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలో నుంచైనా, ఎక్కడి నుంచైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రతి సమయంలో కూడా ఈ విజ్ఞాపన, ప్రార్థన, యాచనిక అనుభవం నీలోనికి రావాలి. కనుక అపవాది తీసుకొచ్చినటువంటి ప్రతి దుష్ట ఆ ప్రయోగం నుండి నువ్వు తప్పించబడాలంటే నీ జీవితంలో ప్రార్థన శక్తి అపరిమితము కావాలి. ప్రార్థనలో నువ్వు ఎదగాలి, ప్రార్థనలో అభివృద్ధి పొందాలి, ప్రతినిత్యము కూడా ప్రార్థనలో గోజాడాలి. ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తావో, కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తుండొచ్చు, కొన్నిసార్లు గంటల కొద్ది ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎవరు చూడకపోవచ్చు, నీ ప్రార్థన శక్తి ఇంకొకరు గుర్తించకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఒకరోజు రాబోతుంది. అది ఎలాంటి దినం? దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం భక్తుడైన యోహాను రచించినటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3:10 వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రియుల, ఈ శోధన కాదు, ఏదో ఒక చిన్న ఆర్థిక సమస్య వచ్చింది, చిన్న అనారోగ్యం వచ్చింది, చిన్న నిందొచ్చింది, అవమానం వచ్చింది, నేను శోధనలో ఉన్నా, నేను కురింగిపోతున్నా, నేను నిరాశపడుతున్నా, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇవి కాదు శోధనలు. ఒకరోజు రాబోతుంది భరించలేని శోధన, భరించలేని శ్రమ, నా అనుకున్న వాళ్ళే నెట్టివేసేటువంటి శ్రమ, ఎవరు పట్టించుకోలేనటువంటి శ్రమ, ఎవరు పట్టించుకోకుండా నిస్సహాయక స్థితిలో ఒంటరిగా నిలవబడవలసిన శ్రమ, భూనివాసులందరి మీదకి రాబోతున్నటువంటి శ్రమ. ప్రియులారా,
ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, ఈనాడు నువ్వు చేస్తున్న ఉపవాసం, ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి యాచన ఒకనాడు ఆ భీకరమైనటువంటి శోధనలో దేవుడు నిన్ను కాపాడటానికి హేతువుగా చేయబడుతుంది. నీ ఆధ్యాత్మికమైన జీవితము బలోపేతం చెందాలంటే, నీ ఆత్మ సంబంధమైనటువంటి పునాదులు బలపడాలంటే ప్రతినిత్యం ఈ ప్రతికూలమైన ఈ కఠోరమైన పరిస్థితుల్లో విశ్వాసులు సైతం, ఏర్పరచబడిన వారు సైతం కూడా పడద్రోయబడుతున్న ఈ స్థితుల్లో, ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రభు కోసం నిలవబడి ప్రార్థించే జీవితం అలవర్చుకోవాలి. కన్నీటి యాచన, ఉపవాస ప్రార్థన. కనుక రాబోయేటువంటి భయంకరమైనటువంటి శోధన రాబోతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. దయచేసి గమనించండి. లూకాసు వార్త 21:36. లూకా 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. జరగబోవు వీటినెలను తప్పించుకొని అంటే ఇప్పుడు పరిస్థితులు కావు, జరగబోయే పరిస్థితులు చాలా విపరీతంగా ఉండబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 21వ అధ్యాయంలో 10వ వచనం నుంచి అనేక రకాల పరిస్థితులను గురించి బోధిస్తూ వచ్చాడు. మరి ఆయన రాకడకు సూచనలు ఎలా ఉంటాయి? రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుడతాయి. సూర్యచంద్రులు కూడా విపరీతంగా ప్రవర్తిస్తారు. మనుషులకు అంతు చిక్కని పరిస్థితులు భూమి మీద జరగబోతున్నాయి. 16వ వచనంలో చూస్తే తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడదురు. కన్న తల్లి తండ్రే అప్పగించితే ఇంక భూమి మీద జాలి తెలిచేది ఎవరండి? మానవ సంబంధంగా, బాహ్య సంబంధంగా జాలి పడేది ఎవరు? అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా నువ్వు నిలకడ కలిగి నిక్కచ్చైన జీవితంగా జీవించాలంటే, ప్రభు కోసం రోషంగా జీవించాలంటే ఈనాడు నువ్వు వేసుకున్నటువంటి ప్రార్థన పునాది. ఈనాడు నువ్వు ఎంతగా ప్రార్థన కొరకే నడుము కట్టుకుంటావో, ప్రార్థనలో పునాదిని బలపరుచుకుంటావో, ఒక దినం విపరీతమైన పరిస్థితులన్నింటిలో కూడా దేవునిని కాపాడబోతున్నాడు. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నావు? ప్రస్తుత కాలం ఈ కరోనా దాదాపు 2 నెలలుగా ఈ లాక్డౌన్ ఆధారం చేసుకుని బయటకు వెళ్ళలేని పరిస్థితులు, ఎన్నో వ్యాపారాలు ఆగిపోయినాయి, ఎన్నో పనులు ఆగిపోతూ వచ్చినాయి, ఎంతోమంది ఎన్నో రకాల ఆర్థికమైన పరిస్థితులు గుండా తీసుకొని పోబడుతున్న పరిస్థితులు, కొంతమందికి మాత్రమే లోక సంబంధంగా ప్రభుత్వ పరంగా కొన్ని ఆ యొక్క సదుపాయాలు అందుతున్నాయి. ఈనాడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, నిరాశపడుతున్నావేమో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు అనుమతి లేకుండా కరోనా రాలేదు, దేవుడు అనుమతి లేకుండా లాక్డౌన్ రాలేదు, దేవుడు అనుమతి లేకుండా ఏ తెగులు కూడా ఈ భూమి మీదకి రాదు. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఆనాడు కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించిన దేవుడు, ఆ అరణ్యంలో 5,000 మంది కంటే ఎక్కువ పోషించిన దేవుడు ఈనాడు నిన్ను పోషించలేడా? నీకు ఆహారం అందించలేడా? ప్రియులరా, ఈనాడు ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా, ఒక విశ్వాసిగా ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకొని పోబడుతున్నావు? ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకునికి ఫోన్ చేస్తే, ఎట్లా ఉన్నారు బ్రదర్ అంటే ఆయన అంటున్నాడు, పలానా వాళ్ళు నాకు టమాటా పండ్లు ఇచ్చారు, పలానా వాళ్ళు నాకు కందిపప్పు ఇచ్చినారు, పలానా వాళ్ళు నాకు 200 ఇచ్చినారు. ఇవే అండి. ప్రియులరా, ఇక్కడ మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి సహాయం కొరకు కనిపెడుతున్నాం? ఎవరి సహాయం కొరకు అర్జించుకుంటున్నాం? కనుక ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన సేవకులను పోషించగలడు, తన ప్రజలను పోషించగలడు, సమయోచితమైనటువంటి సహాయాన్ని అందించగలడు. అయితే ఈరోజు కేవలం ప్రభు యొక్క సహాయం కొరకే నువ్వు కనిపెట్టేది నేర్చుకోవాలి, ప్రభు కొరకే ఎదురు చూసేది నేర్చుకోవాలి, ప్రభు పైన మాత్రమే ఆధారపడేది నేర్చుకోవాలి. కనుక ఏ మనుషుడో ఇస్తాడు, ఏ మనుషుడో సహాయం చేస్తాడు, ఏ ప్రభుత్వం నన్ను ఆదరించిద్ది, ఇవన్నీ అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపించి కొంతమంది మనుషుల ద్వారా మన అవసరాలు తీర్చవచ్చు, తప్పులేదు. కానీ ఒక మనిషిని పైన మాత్రం మనం ఆధారపడకూడదు, ఏ మనిషిని కొరకు ఎదురు చూడకూడదు. ఈనాడు అనేక మంది ప్రజలు కూడా దేవుని దగ్గర కనిపెట్టవలసింది మనుషుల దగ్గర కనిపెడుతూ, మనుషుల కొరకు చేయి చాపుతూ, మనుషుల కొరకు ఎదురు చూస్తూ అనేకమైన పరిస్థితుల్లో విఫలులుగా చేయబడి చివరికి దుఃఖములో మిగిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయంటే తప్ప. కనుక ప్రియులారా, ప్రియమైన సోదరి సోడా, దేవుని పైన ఆధారపడేది నేర్చుకో. ప్రతి పరిస్థితిలో దేవుని కొరకు కనిపెట్టేది నేర్చుకో. ప్రభు నీ అవసరతలు తీర్చగలడు, నీ ప్రతి కష్టములో, నీ ప్రతి బాధలో నిన్ను ధైర్యపరచగలడు. ఈనాడు దేవుడు కొన్నిసార్లు శోధన అనుమతించవచ్చు, కానీ
అయితే ఆ శోధనలో నుండి నిన్ను తప్పిస్తాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు కొన్నిసార్లు శోధించడానికి అనుమతిస్తాడు, శోధనకు అప్పగిస్తాడు, అపవాదిక బాధాకరమైన పరిస్థితులకు అప్పగిస్తాడు. అయితే ఆ శోధనలో నిన్ను ఉండనీయడు, ఆ శోధనలో నిన్ను కృంగిపోనీయడు, నిరాశపడినీయడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి దేవుని వైపు చూస్తావో ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆ శోధనలో నుంచి నిన్ను బయట తీసుకొచ్చేటువంటి ఏర్పాటు ఆయన చేస్తాడు. అయితే ఈరోజు ఆ మార్గం నువ్వు ఆయన దగ్గర కనుగొనాలి, ఆయన దగ్గర ఎదురు చూడాలి, ఆయన వైపే చూడాలి, ఆయన దగ్గర కనిపెట్టాలి. అయితే ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం వేసే ఒక ప్రతి రాంగ్ స్టెప్, ఒక తప్పుడు అడుగు, ఒక తప్పుడు పరిస్థితిని బట్టి దేవుడు ఏదో ఒక శోధన అనుమతిస్తాడు, ప్రవేశపెడతాడు, అప్పగిస్తాడు. ఆ శోధనలో ఈనాడు దేవుని సన్నిధిలో ప్రార్థించేది పక్కన పెడతాం, దేవుని మందిరానికి వచ్చేది పక్కన పెడతాం, దేవుని సన్నిధిలో వాక్యం చదివేది పక్కన పెడతాం, దైవికమైన విషయాలన్నింటినీ పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళి ఏదో తీసుకోవాలని చూస్తుంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక డాక్టర్ గారి దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకొని, అంటే శరీరాన్ని కట్ చేయించుకొని మరొక డాక్టర్ గారి దగ్గరికి పోయి కుట్లు వేయించుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. ప్రియులారా, మనకు వచ్చేటువంటి శోధన, మనకు వచ్చేటువంటి ప్రతికూలమైన పరిస్థితి దేవుని దగ్గర నుంచి దేవుడు అనుమతిస్తున్నాడు, తన సేవకులు, తన ప్రజలు, తన జనుల విషయంలో. అయితే ఇప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆ తప్పించుకునే మార్గం ఆయన దగ్గరే కనిపెట్టాలి, ఆయన దగ్గర ఎదురు చూడాలి, ఆయన కొరకే మనం కాచుకొని కూర్చోవాలి. ప్రియులారా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే ప్రభు నియమించినంత వరకు మనం నిలిచి ఉండాలి. దయచేసి గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దయచేసి గమనించండి, నశించిపోయే సువర్ణం, బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది కదా. ఎప్పుడు శుద్ధీకరించబడుతుంది? అగ్నిలో పుటం వేయబడినప్పుడు అది అగ్నిలో నిలవాలి, అగ్నిలో అది ఆ వేడికి తాలుకోవాలి. ఎంతవరకు అగ్నిలో అది తాలుకుంటుందో దానిలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యం కూడా తీసివేయబడుతుంది. అలానే ప్రియ విశ్వాసి వచ్చేటువంటి ప్రతి శోధనలో, అది నింద కావచ్చు, అవమానం కావచ్చు, నష్టం కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఇటువంటి భయానకమైన ఏ పరిస్థితి అయినా సరే నిలిచి ఉండేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, పరీక్షకు నిలిచినదై. పరీక్షలో నుంచి పారిపోయేది కాదు, పరీక్షలో నుంచి తప్పించుకునేది కాదు. విశ్వాసం అంటే ప్రియులారా, ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా, నిబ్బరముగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ శక్తిని మనం అన్వయించుకోవాలి. కనుక ఎప్పుడైతే మనం ఆ శక్తిని కలిగి ఉంటామో అప్పుడే క్రీస్తులో మనము అమూల్యమైన వారముగా మనం చేయబడతాం, విలువైన వారముగా చేయబడతాం. భక్తుడైన యోబు అంటాడు, దయచేసి గమనించండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. అంటే ప్రియులారా, ఈనాడు ఒక విశ్వాసి జీవితంలో, ఒక దేవుని బిడ్డ విషయంలో, ఒక సేవకుని విషయంలో, ఒక దేవుని కొరకు వాడబడుతున్నటువంటి ఒక పాత్ర విషయంలో దేవుడు ప్రవేశపెట్టే ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఆ వ్యక్తిని ఒక బలమైన శక్తిగా చేస్తుంది, సువర్ణముగా, ఒక విలువైన బంగారముగా చేస్తుంది, దేవుని దృష్టికి ఎంతో అమూల్యమైన వాడుగా చేస్తుంది. ప్రియులారా, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో ఆ పరీక్షకు నిలవడానికి సిద్ధముగా ఉన్నావా?
ఆ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నావా? యోబు గ్రంథం దయచేసి గమనించండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయునుగాక. అంటే ప్రియులు, ఇక్కడ ఈ భక్తుడు ఎలాంటి విధానంలో అప్పగించుకొనుచున్నాడు అంటే ఇక తను సంపూర్ణముగా తొలగించుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అంటే భూ సంబంధమైన ప్రతి కోరిక, ప్రతి ఇచ్చ, ప్రతి వ్యామోహము నుండి తాను తప్పించబడుతూ వస్తున్నాడు. ఈ లోకము నాకొద్దు అనేటువంటి పరిస్థితిలోనే తీసుకొని రాబడుతున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 23:13 వచనం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును. ప్రియులారా, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును. ఈనాడు అనేక మంది సేవకులుగా ఉండొచ్చు, అనేక మంది పరిచారకులుగా ఉండొచ్చు, అనేక మంది విశ్వాసులుగా ఉండొచ్చు, అనేక మంది సామాన్యులుగా ఉండవచ్చు. కానీ ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు. తన సంకల్పానికి అనుకూలముగా మన జీవితంలో ప్రవేశపెడతాడే తప్ప, నాకు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మాకు ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టించాడు కాబట్టి మాకు ఇల్లు కట్టించాలా, వాళ్ళకు ఫలానా ఇచ్చింది కాబట్టి నాకు ఇవ్వాలా, ఇది కాదు జీవితం. ఇంకో విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో అన్ని సమృద్ధిగా అనుభవించడంలో కాదు మనం ఆత్మీయంగా ఎదిగేది. అనేక రకాల కొరతల గుండా, అనేక రకాల బలహీనతల గుండా, అనేక రకాల ప్రతికూలమైన పరిస్థితులు గుండా తీసుకొని పోబట్టడం ద్వారా మనం ప్రభు దగ్గర నేర్చుకుంటాం, ప్రభు దగ్గర అలవర్చుకుంటాం, ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడతాం. కనుకనే ప్రియులారా, తన యొక్క చిత్తములోనికి మనం రావడానికి, తన సంకల్పంలోనికి మనం రావడానికి దేవుడు అనేక రకాల బాధాకరమైన పరిస్థితులు మనకు తీసుకొస్తున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ బాహ్య సంబంధమైన బాధ మన జీవితంలోనికి రాకపోతే దేవుడిచ్చే బోధ మనకు అర్థం కాదు. కనుక ఈ బాహ్య సంబంధమైనటువంటి అనేక బాధలే దేవుడు మనకు పంపించేటువంటి ప్రతి బోధను మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తాయి, మన జీవితంలో ఇమ్మీడియట్గా చేస్తాయి. ప్రియ విశ్వాసి, ఈనాడు అనేక పరిస్థితులు నువ్వు తాలూకోగలుగుతున్నావా? అనేక పరిస్థితులు నిలబడగలుగుతున్నావా? అనేక పరిస్థితుల్లో నిర్భయముగా ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒక విశ్వాసిగా, ఒక దేవుని తరపున ప్రతినిధిగా మనల్ని మనము ఆయన దగ్గర స్థిరపరచుకోవాలి. ప్రతి శోధనలో ఆయన కొరకు ఒక బలమైన పాత్రగా సిద్ధపరచబడగలగాలి. తిరిగి అనేక మంది బలహీనులకు చేయూతనిచ్చే మనసు మనకి రావాలి, అనేకులకు సహాయం చేయగలిగే మనసు మనకు రావాలి. ప్రియులారా, దేవుని వాక్యాలు మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకోని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలెనో. ప్రియులారా, నేను ఆత్మీయంగా ఎదిగాను అంటానికి నిర్వచనం ఏంటి? నేను ఆత్మీయ పరుణ్ అంటానికి అర్థం ఏంటి? నేను బాగున్నా, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా సరిహద్దులు బాగున్నాయి, ఇంకెవరితో నాకు పని లేదు అనేది కాదు. బలపరచబడిన నేను, బలోపేతం చెందిన నేను అనేక మంది బలహీనులకు చేయూతనివ్వగలగాలి. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు సర్వమానవాళి పాపపరిహార్థమై అనేకుల పాపమును భరించుతూ సిలువలో బలియాగంగా చేపడ్డాడు. అనేకుల పాప భారాన్ని ఆయన భరించాడు. ఈరోజు ఆ పావన రక్తంలో కడగబడిన, కొనబడిన, విమోచించబడినటువంటి ఒక సేవకునిగా, ఒక దేవుని తరపున ప్రతినిధిగా మన బాధ్యత ఏంటి? క్రీస్తు భారమును మనం భరించాలి. అదే కింద చూస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో, గలతీ 6:2లో, ఒకని భారముల నొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆయన యొక్క బాధ్యతలో, ఆయన యొక్క భారములో పాలు పంచుకునేటువంటి అనుభవం ఏంటంటే బలహీనులైన వారికి చేయూతనివ్వటం. ఈనాడు అనేక మంది ప్రజలు చేస్తున్న పనులేంటి? అనేక మంది దేవుని పిల్లలు చేస్తున్నటువంటి పని ఏంటి? అనేకల విశ్వాసుల మనోభావాలు దెబ్బ కొడుతూ, వారి యొక్క బలహీనతలను పదే పదే ఎత్తి చూపిస్తూ, వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళు అనగద్రొక్కుతూ, మేమేదో ఆత్మీయ పరులమని
వారు చలామణి అవుతున్నారు. అది నిజమైన దైవత్వం కాదు. నువ్వు నిజమైన ఆత్మీయ పరుడు, ఆత్మీయ పరుడు అంటానికి అర్థం ఏంటంటే బలహీనులైన వారికి చేయూతనివ్వాలి, వారి వారి శోధనలో వారికి సహాయం చేయగలగాలి. ఎవడో త్రాగాడు, ఎవడో పడిపోయినాడు, ఎవడో లోకంలో కలిసిపోయినాడు అంటే పదే 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 నొప్పించడం కాదు, ఆ వ్యక్తిని తిరిగి మరలా సంఘములోనికి తీసుకొని రావాలి. దేవుని వాక్యం అంటుంది, ఈనాడు బలముగా ఉన్న నీవు, ఈనాడు స్థిరముగా ఉన్న నీవు రేపు ఒక దినమున పడిపోయే పరిస్థితి రావచ్చేమో, నువ్వు కూడా శోధింపబడి వెనుకకు లాగబడే పరిస్థితి రావచ్చేమో. ప్రియులారా, నీ శోధనా కాలములో ఇంకొక సాధనాన్ని పంపించి నిన్ను బలపరిచినట్లుగా ఈనాడు అనేక శోధనల చేత కురింగిపోతున్నటువంటి వారికి నువ్వు సహాయం చేయగలగాలి. వారి ఆర్థిక సమస్యల్లో కొంచెము సహాయం చేసి వారిని బలోపేతం చేయి. వారి యొక్క అనారోగ్య సమస్యల్లో వారిని దేవుని మాటల చేత ఆదరించు. వారి కుటుంబపరమైనటువంటి సమస్యల్లో వారికి ఏదైనా పరిష్కార మార్గం చూపించు. సామాజికమైన పరిస్థితుల్లో శోధనలో వారికి నువ్వు భద్రతను కల్పించు. అది నీ వంతు, అది నీ బాధ్యత. ప్రియులారా, ఈనాడు దేవుని సంఘం అనేది ఒక శరీరముగా పోల్చబడుతుంది. ఈ శరీరములో అనేక మంది విశ్వాసులు అనేక రకాల అవయవాలుగా పరిగణించబడుతున్నారు. మరి ఈనాడు అవయవాలు ఏంటి పరిస్థితి? అవయవముల యొక్క పనేంటి? ఒక అవయవం మరొక అవయవమునకు సహాయం చేసుకొనుట. ఈనాడు ఉందా నియమం? ఈనాడు ఉందా పద్ధతి? ఈనాడు ఉందా క్రమం? ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడ అక్రమం? అక్రమం ఎక్కడ విస్తరించింది? కొంతమంది అంటారు సేవకుల్లోనే అక్రమం విస్తరించిందండి, ఆ సంఘ పెద్దల్లోనే అక్రమం విస్తరించిందండి, ఆ సీనియర్ విశ్వాసుల్లోనే అక్రమం విస్తరించిందండి. తప్పు. ఈనాడు నేను నా తోటి విశ్వాసుని ప్రేమించలేకపోతున్నానంటే, నా తోటి సహోదరిని ప్రేమించలేకపోతున్నానంటే అక్రమం నాలో విస్తరించింది. నాలో ఉన్న అక్రమము దైవికమైన ప్రేమ నాలో తొలగించేసింది. కనుక నేను ఎవరిని ప్రేమించట్లా, అనేకులను ద్వేషిస్తున్నా, అనేకులను నొప్పిస్తున్నా, అనేకులను కించపరుస్తున్నా, అనేకుల ఆధ్యాత్మికమైన మనోభావాలు కృంగదీస్తున్నా. కారణం, ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క బాధ్యతను గుర్తించి, దేవుని యొక్క భారాన్ని ఎరిగిన వారమై మనము స్థిరముగా ఉండి అనేకులకు సహాయం చేయగలిగే మనసు మనం కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. లూకా సువార్త, దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 22:31. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనిను. ప్రియులారా, సాతాను తీసుకొచ్చినటువంటి ఆ శోధన మనకి పరిస్థితులు ఏం చేస్తుందంటే ఫిల్టర్. ఆ విత్తనములో నుంచి పుట్టును ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. తూర్పారు పెడతారు కదండి, తూర్పారు పడినప్పుడు ఏమైపోతుంది? ఆ గట్టి గింజలు, నిజమైన గింజలు మాత్రమే అక్కడ పడిపోతుంటాయి. ఆ పొట్టు, ఆ తాలు గింజలు అంత ఎగిరిపోతుంటాయి. ఈనాడు మన జీవితంలో ఏది వేషధారణ ఉందో, ఏది మనుషులను బట్టి ఉద్రేకపడుతున్నామో, ఏదో మనుషులు చూడాలని భక్తి చేస్తున్నామో, ఏదో మనుషులు చూడాలని కానుకలు వేస్తున్నామో, ఏదో మనుషులు చూడాలని పైకి దైవత్వాన్ని కనపరుచుకుంటున్నామో, అదంతా కూడా పొట్టు తాలువలే ఎగిరిపోయే రోజులు రాబోతుంది. నీలో నిజమైన స్టాండర్డ్ ఏదో, నిజమైన ఆ గట్టిదనం ఏదో ఒక దినం బయటకు రాబోతుంది. అయితే యేసయ్య అంటున్నాడు, భక్తుడైనటువంటి పేతురును బేస్ చేసుకొని, సీమోను, పేతురు, సాతాను మిమ్మును పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు. 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు పేతురు కోసం. పేతురిక ఆ దుడుసులో, పేతురిక తొందరపాటులో పడిపోకుండా, వైదొలిగిపోకుండా, ఆ దైవత్వం నుంచి తొలగిపోకుండా సహాయం చేస్తున్నాడు. ప్రార్థనలో బలాన్ని ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు పేతురికి ఇస్తున్న బాధ్యత ఏంటి? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమో. ఏమన్నాడండి? నీ మనసు తిరిగిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత, నీ పునాది బలపడిన తర్వాత, నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి అని చెప్పట్లా. ఏమంటున్నాడు? నీ తోటి వారిని బలపరచు, నీ తోటి వారిని స్థిరపరచు, వారి శోధనలలో వారిని కాపాడు, వారికి చేయూత నీవు. ప్రియులారా, మన జీవితంలో స్వార్థం, మన జీవితంలో స్వయం, మన జీవితంలో నేను,
నా కుటుంబం, నా సంతోషం, నా లాభం, నా ఆనందం ఇవి ఉన్నంత వరకు కూడా మనం ఆత్మీయంగా ఎదగలేం, ఆత్మీయంగా బలోపేతం చెందలేం. మనం చదువుకుంటూ వచ్చినాం. దయచేసి గమనించండి, యాకోబు రాసిన పత్రిక. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎప్పుడు శోధించబడతాడు అంటే 14వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వారు బాగుండాలి, నాకు సంబంధించిన వాళ్ళు బాగుండాలి, ఇంతే. ఇంకా దానికోసం పోరాడతాడు, దానికోసం కలబడతాడు, దానికోసం యుద్ధాలు చేస్తాడు, దానికోసం ఎంతమందినైనా చంపుతాడు. కనుక శోధన అనేది ఎక్కడి నుండి వస్తుంది? ప్రియులరా, అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా సంఘం బాగుంటే నా సంఘముతో పాటు నేను బాగుంటాను. ఈ సిద్ధపాటు మనలోనికి రావాలి. ఈ సిద్ధపాటును మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ప్రభువులో నిజమైనటువంటి దైవత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలుపబడిన వారై శోధించబడును. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మనం ప్రార్థన చేయకముందు మన వ్యక్తిగత సిద్ధపాటు ఏంటి, మన కుటుంబ సిద్ధపాటు ఏంటి, సంఘంలో మన యొక్క బాధ్యత ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మనం నిలవగలుగుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం నడవగలుగుతున్నాం. ప్రతి వాడు శోధనకు నిలిచిన వాడై, ఆ బంగారం ఏ రీతిగా అగ్ని పరీక్షకు నిలుస్తుందో, ఈనాడు నీవు నేను మనం కూడా మన యొక్క సేవ, మన యొక్క పరిచర్య, మన యొక్క ప్రభు మనకు అప్పగించిన ప్రతి దైవికమైనటువంటి ప్రతి కార్యం విషయంలో మనం నిలిచి ఉండాలి. ఈనాడు చిన్న చిన్న పరిస్థితులకు తాలుకోలేక దిగజారిపోతున్న పరిస్థితులు. ప్రియ సోదర సోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ప్రార్థన చేయకముందు మన స్థితిని ప్రభు దగ్గర సరి చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. యథార్థమైన హృదయంతో, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై, మెలకువతో ప్రార్థన చేసేదాని కొరకై ప్రభుకు ప్రతిష్ఠించుకుందాం. ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుంటాం. దయచేసి గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనములు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జనసింహములే ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ప్రియులారా, ఇంకొక విషయం గమనించండి. శోధన పొందేవాడు, శోధనలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈ కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. వినండి, ఏమంటాడు? ఈ కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, ఈ బాధలన్నీ నాకే వస్తున్నాయి, అందరూ బాగుంటున్నారు, నన్ను ఒక్కనే దేవుడు విడిచిపెట్టాడు, నేను ఒక్కనే ఎలా అయిపోతున్నా అనుకుంటాం. అయితే ప్రియులారా, ఎవరింట్లో పరిస్థితులు వారికి తెలుసు, ఎవరు లోతేంటో వాళ్ళకి తెలుసు. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవి. ఒకవేళ ఆ ఇంట్లో 20 మంది ఉండొచ్చు, మీ ఇంట్లో 2 ఉండొచ్చు. ఆ ఇంట్లో కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు, మీ ఇంట్లో తినటానికి కూడా లేకపోవచ్చు. ఆ ఇంట్లో అనేకులు సహాయం అందించవచ్చు, నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఈనాడు నీ జీవితంలో ఏదైతే శోధన ఉందో, శ్రమ ఉందో, అదే శోధన, అదే శ్రమ అనేకుల జీవితాల్లో ఉంది. అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది పరిచారకులు, అనేక మంది విశ్వాసులు అనేక రకాల శోధనలోనే కొనసాగుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ శోధనలో నువ్వు తప్పించుకోవాలంటే, ఈ శోధనలో నువ్వు కాపాడబడాలంటే నిబ్బరమైన బుద్ధి కలవారై, దయచేసి ఆ మాట చదవండి, మనం కలిసి చదువుకొని ముగించుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించుమలే ఎవరిని విరింగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. కనుక ప్రతి శోధనలో మనం నిలిచి ఉండాలంటే, ప్రతి శోధన నుండి కాపాడబడాలంటే నిబ్బరమైన బుద్ధితో వ్యక్తిగత ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన, 3వది సంఘ ప్రార్థన, 4వది సాధ్యమైతే మరి పవిత్రమైన చేతులెత్తి అనేక మంది పరిశుద్ధులతో టీమ్గా సమయమనక అసమయమనక ప్రతి విధమైన ప్రార్థనలో విజ్ఞాపనలు, యాచనలు చేసే ప్రార్థన. ఈ 4 గంటల ప్రార్థన కొరకై ప్రభుకు అప్పగించుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు దివ్యరక్షకుని శ్రేష్టమైన నామములో మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మా ఆయుష్ పొడిగించి
ఈ నూతనమైన దినంలో ప్రవేశపెట్టారు. అందరిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ఆలగడ్డ రెహబోతు ప్రార్థన మందిరం నుంచి ఉపవాస ప్రార్థన కూడికగా మేము కలిగి ఉండటానికి దేవ మీరు సహాయపడినందుకు వందనాలు. మరి ప్రత్యేకంగా మీరు ఇచ్చిన నీ పరలోకపు మాటలను బట్టి వందనాలు ప్రభు. మరి శోధన సహించిన వాడు ధన్యుడు అని దేవ మరి ఆ శోధనలో నిలిచి ఉండాలని, ఆ శోధనలో ఎవరైతే ప్రభు నిలిచి ఉంటారో వారే ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. శోధన అనేది అది అపవాది ద్వారా ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఒక బలమైనటువంటి కార్యం. ఆ శోధనలో మీరు తప్పిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అనుమతించినప్పటికీ కూడా అది మా మేలు కొరకే మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఈ శోధన అనేది మా జీవితంలో ప్రభా ఒక సువర్ణమయంగా చేస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అనేక రకాల శోధనలో నెగ్గి నిలిచి విజయవంతంగా జీవించి తిరిగి అనేక మందికి సహాయం చేయాలని, అనేకుల మందికి ప్రభావ చేయూతనివ్వాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రియతండ్రి, మానవ హద్దుబాటులో మీరు ఇచ్చిన ఈ మాటలు దీవించండి దేవా. మరి ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో వీక్షించిన ప్రతి వారి హృదయాల్లో ఈ మాటలు నిలిచినట్లుగా కృప చూపించము. ఈ భయంకరమైన దుర్దినాల్లో, చివరి దినాల్లో, ఈ కరోనా లాక్డౌన్ లాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు నిర్భయముగా నీ కొరకు ధైర్యముగా ప్రభావ నీ కొరకు ప్రీతికరముగా జీవించి మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరిచేవారుగా, మీ పైన ఆధారపడేవారుగా, ప్రతి అవసరత మీ ద్వారా తీర్చబడేటట్లుగా, మీ ద్వారా పొందుకునే వారినిగా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక రెహబోతు సంఘం, బ్రాంచ్ సంఘాల కొరకు, బీహార్లో ఉన్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి హైదరాబాద్, హెబ్రోన్ దేవ, 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం ప్రభు, పలు దేశాల్లో వ్యాపించినటువంటి పరిచర్ను దీవెనకరంగా చేయండి. దైవదాసులను దైవాత్మ పూనులుగా చేసి దేవ మీరే బలమైన పాత్రలకు అభిషేకించండి. అనేక సంఘాలను కూడా ఆత్మీయంగా మీరు ఉజ్జీవింపచేసి మీరు అక్కడ కొరకై సిద్ధపరచబడినట్లుగా మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ప్రభా. మరి ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ శ్రేష్టమైన గడియలను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలు ఆయా స్థలాల్లో వారు కూర్చొని ప్రార్థన చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి ఏ అంశాల కొరకు ప్రార్థించాలో వారికి మీరు తెలియపరిచి మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.